శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. నీతో సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని, ఒక్క నిమిషమే. ఎలా ఇది చేసిందా, ఎలా ఇది చేసాడు అని అంటాం కదా, అలాగా ఆయన ఒక్క నిమిషం కోప్పడింది. అంటే నువ్వు చేసిన తప్పు పాపానికి కొంచెం అటు ఇటు మార్గం తప్పేవు కదా, కొంచెం నీ మీద అన్నాడు. కానీ గొప్ప వాత్సల్యం మళ్ళీ ఇచ్చేస్తున్నాడు ఆయన. ఒక్క నిమిషం అంటే బహుశా అది మన లెక్కల్లో, భూలోకంలో, ఇక్కడ పరిస్థితుల్లో అది ఇయర్స్ అవ్వచ్చు, లేకపోతే మంత్స్ అవ్వచ్చు, వీక్స్ అవ్వచ్చు, వారాలు, నెలలు, సంవత్సరాలు. ఆయన కోపము నీ మీద రగులుకుంది. అందుకే పనులు అవ్వలేదు అనుకుంటున్నావేమో. ఎందుకు ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు అనుకుంటున్నావు కదా. కోపంగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఏంటంటే నీ మీద కోపం పోయింది. శుభవార్త ఏంటంటే నీ మీద ఆయనకి కోపం లేదు. మరి ఏముంది? దయ ఉంది. ఎలా ఉంటుంది చెప్తున్నాడు అక్కడ. వాత్సల్యత అంటే, గొప్ప వాత్సల్యత అంటే ఆయన దయ, ఆయన ప్రేమ. అసలు గొప్ప వాత్సల్యత అంటే వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. నీ చెదిరిపోయిన కళ, నీ చెదిరిపోయిన ఆలోచన, నీ చెదిరిపోయిన కుటుంబం, నీ చెదిరిపోయిన కష్టార్జితం, ఎక్కడెక్కడెక్కడికి నీ ధనము, నీ ఆలోచన, నీ సంతోషము పటాపంచలు అయిపోయిందో అవన్నీ దేవుడు మళ్ళీ తిరిగి సమకూర్చి నీకు ఇస్తున్నాడు. ఆయన ఇవ్వగలడు. కోల్పోయిన ఆస్తిని ఇవ్వగలడు, కోల్పోయిన సంతోషాన్ని ఇవ్వగలడు, కోల్పోయిన మనసుని ఇవ్వగలడు. మరలా నీ మనసు నీకు వస్తుంది. నీవు విస్తారమైన ధనము కలిగి ఉంటావు. నువ్వు అద్భుతంగా ఇల్లంతా రక్షించబడిదని సాక్ష్యం ఇస్తావు. గొప్ప రక్షణ, నీ యజమానుడు రక్షించబడటం నువ్వు చూడబోతున్నావు. నీ యజమానురాలు రక్షించబడటం నువ్వు చూడబోతున్నావు. వాత్సల్యతో సమకూర్చటం. సమకూర్చబడాలి అని అంటే సమకూర్చేవాడు దమ్మున్నవాడు. ఆయన సమాధి నుండి లేచాడేమో, ఆయన పునరుద్ధానుడు, మరణమునే గెలిచి నువ్వు మహనీయుడైన నీ కష్టాల నుంచి బయటకు తీసుకురాలేడా? నీ బహుశా నీ ఇల్లు బ్యాంకు లోన్లో పోయిందేమో, లేకపోతే ఎవరికైనా సైన్ చేసి సంతకం పెట్టి కష్టమంతా అటు దారబోసేవేమో. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందో అది వేరే రూపంలో దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. నువ్వేదైనా ప్రారంభించే వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో ఆశ్చర్యకరంగా నీ కన్నుల ఎదుట దీవెన ఉండటం నువ్వు చూస్తావు. దేవుడు చక్కని గృహాన్నిచ్చి నిలబెడతాడు, కుటుంబముగా కడతాడు, పోయిన ఉద్యోగం అన్నీ ఇస్తాడు. ఇందులో ఆయన నీ మీద నిమిషం మాత్రమే కోపగించాడు. ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో నీకు తెలుసు కదా, ఇంకా నేను ఎక్కువ చెప్పిన అవసరం లేదు. మనం చేసే పనుల మీద కొంచెం కోపం ఉంటుంది, కానీ ఆయన కోపము శాశ్వతం ఉండదు. ఈరోజు కోపం పోయిందని చెప్పమన్నాడు, అని చెప్తున్నాను. ఏంటి మాట? నీ మీద ఒక నిమిషం మాత్రమే కోపం. తండ్రికి ఏం చెప్పంటుంది కోపం? స్కూల్కి వెళ్ళకపోతే ఒక్కటేస్తాడు ఆయన, అమ్మ ఒక్కటేస్తుంది. కొట్టే కూడా చాలా ఫీల్ అయిపోతారు, బాబు పోయి గట్టిగా కొట్టేశాను. మనం ఏడ్చామనుకోండి, మన కన్నుల కన్నీళ్ళు చూడలేరు వాళ్ళు. లేకపోతే మనం సైలెంట్గా ఉన్నాం అనుకో, డాడీతో మాట్లాడుకుంటాం,
మీ డాడ్ లేకపోతే మీ మామ్ ఇలాగ సైలెంట్గా ఉంటే వాళ్ళు చూడలేరు. మళ్ళా వచ్చి వారికి వారే దిగి నేను ఇంకెప్పుడు కొట్టనే, ఓకే నీకేం కావాలంటే ఇది ఇస్తాను. మనం అడిగిన దానికంటే ఇంకొక 4 చాక్లెట్లు ఎక్కువ ఇవ్వటం, లేకపోతే ఎత్తుకోవటం, ఒక సైకిల్ కొనటం, లేకపోతే నీ కారు కొనటం, ఏదో ఒకటి. అంటే ఫాదర్ లవ్ డిఫరెంట్ ఉంటుంది, తండ్రి ప్రేమ. మరి పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే, కోపడ్డాను, బిడ్డను నలగొట్టేశాను, నేను చాలా అప్పులు గుండా లేకపోతే రోగం గుండా అనేక డిఫరెంట్ వేలో చాలా నలిగిపోయింది బిడ్డ. ఇంక నేను ఈ బిడ్డను నలిగిపోకుండా, ఈ బిడ్డని ఇంకా శ్రమ పెట్టను. ఇప్పుడు ఏం చేస్తానంటే గొప్ప వాత్సల్యము. అంటే నువ్వు ఇప్పుడు ఏది చేసినా ఆయన వాత్సల్యం అంటే ఆయన ప్రేమ, ఆయన దయ నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఏది పోగొట్టుకున్నావో అన్నీ పొందుకుంటావు, ఎలుగెత్తి సాక్షిగా చెప్తావు. దేవుడు నీ మీద గొప్ప వాత్సల్యతను కలగజేస్తున్నాడు, గొప్ప కరుణ కలగజేస్తున్నాడు. నువ్వు ఊహించలేని గొప్ప రోజులను అడుగుపెట్టబోతున్నావు. చనిపోవాలని అనుకోకు. మనసు చెదిరిపోతుందని అలా కూర్చుని చూస్తూ ఉన్నావు, అలా పండుకునే వింటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బహుశా ప్రయాణంలో ఉన్నావా, నా మనసు బాగుగా లేదు, నాకు అసలు తినాలని లేదు, ఏమి చేయాలని లేదు, చనిపోవాలని ఉంది, నా ప్రాణం అలా వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నావా? లేదు లేదు, శ్రమల కాలం ముగించబడింది, కన్నీళ్ళు రావు. ఇంకా ఆయన గొప్ప మేలు నీకు చేస్తాడు. ఆత్మ ఆశీర్వాదాలు నీ మీద ప్రాప్తిగా నిలబడును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. మరి ఈ సంవత్సరం దేవుడు బలమైన వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం మీరందరూ ఆశీర్వాదకరంగా ఎన్నుకుంటాడు. అయినా ఆ వాగ్దానము ఏ రీతిగా నెరవేర్చాలంటే ఆలోచన చేసేటంట. ముందుగా మిమ్మల్ని ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. అందుకనే దేవుడు బలమైన కార్యము మన పట్ల జరిగించబోతా ఉన్నారు. మంచిది ప్రియులరా, పరిశుద్ధ వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నారు అందరు తెరవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసములు కలదై యుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. ఆమేన్. ప్రియులరా, ఈ సంవత్సరము దేవుడు మీకు తోడై ఉన్నాడు. చెరలో ఉన్న నీ సంతతిని విడిపిస్తాడైనా. బెదిరించేవాడు నీకు ఉండడు. బెదిరించేవాడు లేకుండా దేవుడు నీ కుటుంబాన్ని నెమ్మలించేలా చేస్తాడు. ఈ సంవత్సరం దేవుడిచ్చిన మాటలు చెప్తా ఉన్నాను. మీ ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది. అయితే భయపడకండి, గుండె ధైర్యంగా ఉండండి. ఏ శోధన, ఏ శ్రమ మిమ్మలను నాశనము చేయటానికి లేదు. అది బయట ఉండి అలాగ నాట్యం చేస్తుంది, గంతులు వేస్తుంది, రంకులు వేస్తుందేమో, కానీ నిన్ను నీ బిడ్డని ముట్టుకోవటానికి దానికి అవకాశము లేదు. నీ భర్తని, నీ భార్య, నీ తల్లి, నీ బిడ్డ, నీ ఫ్యామిలీ చుట్టూ దేవుడు బలమైన కంచె వేశాడు, బలమైన కోట కట్టాడు. వాడు నీ కనపడతాడు కానీ నీ కష్టాన్ని కూడా ముట్టుకోలేడు దుష్టుడు. అంత దీవెన మాట ఇచ్చాడు ఈ సంవత్సరం. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మీకు తెలియపరిచే మాట ఏంటంటే, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. ప్రియులరా, ప్రతి రైతు సంతోషముగా ఉండాలంటే ఆ కాలములో సకాలములో వర్షము కురవాలి. విత్తనాలు ఎన్నున్నా వాన కురవకపోతే అది మొలకెత్తుతుంది. అంటే విత్తనాలు లాంటి ఆలోచనలు రెండో రకంగా మీరు తీసుకోండి. మీ మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నా కుమారుడికి ఇలాంటి ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది,
నా బిడ్డకి ఇలాంటి పెళ్లి కొడుకు దొరికితే ఎంత బాగుంటుంది, నా కుటుంబంలో నాకు ఇంత ఆస్తి ఉంటే, లేకపోతే ఒక మంచి ఇల్లు ఉంటే నాకు ఎంత బాగుంటుంది. ఇవన్నీ కూడా విత్తనాలు లాంటివి అనమాట. నీ ఆలోచన మీద పరిశుద్ధాత్మ వర్షము ఆ ఆత్మ కార్యాలు జరిగించడానికి నీ ఆలోచన మొలకెత్తుతుంది అనమాట. నీవు అనుకున్నది జరుగుతుంది. నీతిమంతుని కోరిక యావత్తును ఆయన సఫలము చేయను. మొట్టమొదటిగా మీ పాడి పంటల్లో చిగురు అనేది మీరు చూస్తారు. ఎంత పంట వేసినా దిగుబడి లేదని బాధపడుతున్నారు కదా. ఏది చేసినా సరైన సమయంలో వర్షం కురవాలి. వర్షము నారులు వేసినప్పుడు కురవాలి. తర్వాత అది కొంతకాలం ఎదిగిన తర్వాత కూడా అది గర్భం దాల్చే ముందు కూడా వర్షం కురవాలి. వరి నాకు వ్యవసాయం బాగా తెలుసు. అది ఎప్పుడు అది గర్భం ధరిస్తుందో, పొట్ట తగులుతుందో, అది మరలా ఈనేటప్పుడు ఎంత సూర్యరశ్మి కావాలో, ఏ సమయంలో వర్షం పడాలో, ఏ సమయంలో నీరు దానికి రావాలో, ఆ సమయాన్ని బట్టి నీరు వచ్చినప్పుడు ఒక్కటే నాటుతాం మనం. ఊడు పూడ్చినప్పుడు ఎంత నారులు నాటేటప్పుడు ఒక్క మొక్కనే పాతుతాం. అది దిగి అనేక మొక్కలుగా మారి ఒక 10-20 మొక్కలుగా మారి 10-20 మొక్కల్లో నుంచి ఒక 20-30 గెలలు ధాన్యము బయటకు వస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఒక్క మొక్క పాతక ముందు ఒక్క గింజ నుంచి వచ్చిన మొక్క అది. ఒక్క గింజ అంత మంచి ఒరిదుబ్బుగా మారి అంత విస్తారముగా ధాన్యం పండుతుంది అనమాట. హల్లెలూయా, ఫలిస్తుంది. ఇంతవరకు నేను ఇలాగ అనుకున్నాను, ఇలా జరగలేదు, అలాగ అనుకున్నాను, ఇలా జరగలేదు, అయ్యో అనుకుంటాం కదా. మీకు శుభవార్త దేవుడు ఈ సేవకుడి ద్వారా బయలుపరుస్తున్నాడు. మీ ఆలోచనలన్నీ కూడా ఫలింపుగా మారబోతూ ఉన్నాయి. మీకు అసలు ఆలోచనలు ఉన్నాయా? మా ఆయన వదిలేద్దాం అనుకుంటున్నాను అన్న ఆలోచన ఉందనుకోండి. దేవుడిది నెరవేరిస్తే ఎంత బాగుంది అనుకుంటున్నావా? అందుకనే లాకేస్తున్నాను. పాడు ఆలోచనలు జరగవు, నీతి ఆలోచనలు సఫలమవుతాయి. మన ఆలోచనలన్నీ ఆయన చిత్తానికి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఆయన చిత్తానికి వెళ్ళిపోయి ఆ మిషన్లోకి వెళ్ళి చెడ్డంతా బయటికి వెళ్ళి నీకు ఏది మేలుకరమైనదో ఆ కార్యములు దేవుడు బయటికి పంపిస్తాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ కుటుంబం సెటిల్ అవ్వాలనుకుంటున్నావు కదా, నీ ఫ్యామిలీ సెటిల్ అవ్వాలనుకుంటున్నావు. నా బంధకాలలోంచి నేను బయటికి రావాలి, వస్తే ఎంత బాగుంటుంది, ఎవరు తీసుకొస్తారు నన్ను బయటకు అనుకుంటున్నావు కదా. సాక్షాత్తు పరిశుద్ధాత్ముడే నీ ఇంటిలోకి వచ్చి నిన్ను, లోతు భార్యని, లోతుని దేవదూతలు ఎలాగ బయటకు తీసుకొచ్చినాయో నిన్ను దేవుని దూతలు తోడుకుని బయటకు వస్తాయి. మీకు ఎంత సమస్య ఉన్నా విడుదల అవుతుంది. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా క్లియర్ అవుతాయి. నేను మీతోనే ఉంటాను ఈ సంవత్సరం, మీరు నాతో ఉంటారు. మీకు నాకు మధ్య దేవుని వాక్యం నిలిచి ఉంటుంది. మీరు ఎలుగెత్తి సాక్ష్యం ఇస్తారు, ఎలుగెత్తి సాక్ష్యం ఇస్తారు. అద్భుతమైన మాట. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయనే కురిపించు. నీవు నీ భూమి, నీ మనస్సు నీ భూమి. మనం ఎలా ఉన్నాం కానీ మనదంతా ఏంటిది? మనల్ని ఎవరు తయారు చేశారు? ఎలా తయారు చేశాడు? ఎక్కడి నుంచి తీసాడు మనల్ని? ఆకాశం నుంచి తెచ్చాడా? ఎక్కడి నుంచి తెచ్చాడు? నేల మంటిలో నుండి కొంత మంటిని తీసి బొమ్మను చేశాడు. బొమ్మను చేసి బుడ్డోని చేశాడు. ఆ బుడ్డోడికి ఏమిచ్చాడు అని జీవవాయువుని ఇచ్చాడు. వెంటనే ఈయన గంతులేయటం మొదలెట్టాడు. ఆ మనుషుడి పేరే ఆదాము. ఆ బొమ్మ కొంతకాలం ఉన్నాక కుదురుగా ఉండక నేను ఒక్కడనే ఉన్నానంటే, సర్లే నీకు సాటి అయిన సహాయం చేస్తాను అన్నాడు ఆయన. ఎవరికి? ఆదాము. చేసే సహాయం ఎలా చేశాడంటే ఆయన చాలా జ్ఞానంగా చేశాడు. ఎలా చేశాడు చెప్పాలి? తాటుగా ఇచ్చాడా? ఆయన గాఢ నిద్ర కలగజేసి ఆ ఏదైనా తోటలో పండుకున్నాడు. గాఢ నిద్ర కలగజేసి ఆ ఆదాము పక్కటి ఎముకలో ఒక ఎముకను తీశాడు.
మొన్న ఒక పాస్టర్ గారు అన్నాడు, ఏమండి ఇషాక్ గారు, పక్కటి ఎముకలు ఎందుకు తీసాడో తెలిసా అండి అన్నాడు. ఏమండి నాకు అన్నీ తెలియవండి, తీసేయడని మాత్రం తెలుసు అంటే అతను అన్నాడు, ఏమండి చేతిలోంచి తీసేయడం అనుకోండి, భార్య చేయి పైకెత్తుతుంది ప్రతిసారి అండి, దవడమే కొడతా ఉంటుంది, మొట్టిగా లేస్తుంది, అందుకని చేతిలోంచి తీయలేదండి ఆయన అన్నాడు. కాళ్ళలోంచి తీసాడు అనుకోండి, ప్రతిసారి నన్ను ఒక తాపు తంతుంది నన్ను, పెళ్ళి కొడుకు మగవాడిని, అందుకని దేవుడు కాళ్ళు తీయలేదండి అన్నాడు. అవునా అన్నాను. తలలో నుంచి తీసాడు అనుకోండి, అన్నిటికి నేనే ముందుంటానని తలకి కూర్చుంటుందండి అన్నాడు. అవునా అన్నాను. అందుకనే పక్కన తీసేయంటే పక్కన పడి ఉంటుందని పక్కన ఎట్టాడండి అన్నాడు. ఏంటి పక్కలో ఉంటుంది, పక్కనే ఉంటుంది, ఎక్కడికన్నా వెళ్ళి తెచ్చిన డబ్బులన్నీ పట్టురా అని అడుగుతుంది. చాలా బాగా వర్ణించాడు. నేను అన్నాను, ఎక్కడో చోట మొత్తం పక్కనే, పైన తీసిన పక్కనే ఉంటుంది, కిందన తీసిన పక్కనే ఉంటుంది. నేను అన్నాను, ఒక్క పక్కనే కాదు మొత్తం అంతా ఆవరించే ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళందరూని. ఏదేమైనా ఈ మంటిలో ఒక మనసు ఉంటుంది, ఒక భూమి వల్ల, దాని లోపడున్న గింజల మీద, ఆలోచనల మీద దేవుని ఆశీర్వాదము కురుస్తుంది. భౌతికంగా ఉన్న మన పాడిని, మన పంట ఆశీర్వదించబడుతుంది, మన మనసులో ఉన్న ఉద్దేశాలు ఆశీర్వాదం ఉంటాయి. ఇది దీవెనకరమైన మాట. దీన్ని ఎన్ని రకాలుగా మీరైనా తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఏమన్నాడు, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. మీరందరూ వ్యవసాయాలు చేస్తే చేయండి, మీరందరూ వ్యాపారాలు చేయాలంటే చేయండి, ఏది చేసినా మీ పెట్టుబడులు మించి లాభం వస్తుంది. మీ ఆస్తి ఏదైనా మీకు ఆహార ద్రవ్యమునిచ్చును. మీరు ఎండుమిరపకాయలు వేయండి, మిర్చి వేసిన తర్వాత మినువులు, పెసరట్లు వేసుకుంటాం కదా, మినువులకి, పెసలకి, ఇంకా ధాన్యం, గోధుమలు, జొన్న, ఇంకా మీరందరూ ఎలా ఉన్నారంటే అసలు మాకు ఏం తెలియదు, మీ మధ్యాకాశం నుంచి ఇప్పుడే దిగొచ్చామన్నట్టు. రొట్టె మానవుడు తింటాడా అన్నట్టు చూస్తున్నారు మీరు. మీ చుట్టూ ఉన్న పాడి పంటలన్నీ సమృద్ధిగా ఉంటాయి. మీరు ఏది చేసినా డబ్బులు వస్తాయి. ఇది చెయ్యాలా అది చెయ్యాలా అని అనకండి. యేసు నామములో దేవుని మీద ఆధారపడి మీరు పనులు ప్రారంభించండి. సోమరిగా ఉండొద్దు. ఎవరికి దరిద్రం వస్తుందంటే సోమరికి వస్తుంది. అందరూ ప్లాన్లు ఎక్కువ ఉంటాయి కానీ ఒక్కడు తల వంచడు. మనము తల వంచాలి, నడు వంచాలి, కష్టపడాలి. నీ కష్టము దేవుడు అనేక రెట్లుగా ఆశీర్వదిస్తాడు. అందుకని 128వ కీర్తనలో ఏమన్నాడంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము, అంటే మీరు మీ భర్తలు ఏ పని చేయాలో ఆ పని చేయండి. మీరు ముందుకెళ్ళండి. స్కూల్ పెట్టాలా పెట్టండి, వ్యవసాయం చేయాలా చేయండి, కంపెనీలు పెట్టాలా పెట్టండి, లేకపోతే ఏదైనా రాజకీయంగా ముందుకెళ్ళాలా వెళ్ళండి. ఏది చేసినా మీ పిల్లల విషయంలో మీరు అడుగులు ముందుకెయ్యండి. నేనున్నా, ప్రార్థిస్తాను. ఆయన ఉన్నాడు, అందుకే మాట ఇచ్చాడు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఇందులోకి వెళ్ళినా ఫలింపే ఉంటుంది. మీ పిల్లలు గొప్ప సాక్ష్యములు కలిగి ఉంటారు. ఎంత పెద్ద మాట అన్నాడంటే, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. తర్వాత అది విస్తార సార రసములు కలదై ఉండును. మీ ఆదాయము చాలా విలువగా ఉంటుంది. మీకు వచ్చే రాబడి చాలా విలువగా ఉంటుంది. ఎందుకంటే మీ దుఃఖ దినాలు ముగించబడ్డాయమ్మా. సహోదరులరా, అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అవమ్మ బోవమ్మ అందరికి చెప్తున్నాను, మీ కష్ట దినాలు, మీ దుఃఖ దినాలు యేసునామములో ముగించబడ్డాయి. మీరు ఎటు వెళ్ళినా డబ్బులే వస్తాయి. మీ అత్తగారిని పలకరించడానికి వెళ్ళేవనుకో, వెళ్ళటం అనేసావు కదా, వెళ్ళేవనుకో, మా అత్తగారు, అమ్మో, నువ్వు వెళ్ళేవనుకో, మీ అత్తగారు సంతోషపడిపోయి, మా కోడలు వచ్చింది, నా చిన్న కోడలు వచ్చింది, నా పెద్ద కోడలు వచ్చిందని పెన్షన్ డబ్బులని దాసిని నీకు ఇచ్చేస్తుంది.
ఏంటి అత్తయ్య నాకు ఇస్తున్నట్టే, నీ దగ్గర ఉంచుకో, ఇదిగో ఈ 50,000 ఈ 1,00,000 దాచుకున్నాను, నీ దగ్గరే ఉంచుకొని ఇస్తుంది. నీ తిరిగి ప్రయాణం ఎలాగుంటుందంటే లాభదాయకంగా ఉంటుంది. శత్రువు దగ్గరికి వెళ్ళినా నీకు లాభం వస్తుంది, మిత్రుడి దగ్గరికి వెళ్ళినా లాభం వస్తుంది. పొలం వెళ్ళినా ఏదోటి పట్టుకొస్తావు, ఊరు వెళ్ళినా వ్యాపార నిమిత్తం వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్తావు, నిండు చేతులతోటే వస్తావు. ఎక్కడికి వెళ్ళినా దీవెన దీవెన దీవెన. ఆమేన్ ఆమేన్ అనండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా చప్పట్లు కొట్టండి. అది విస్తార సార రసములు కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీలలో మేయను. నీ ఇంటిలో సమృద్ధి, నీ పశువులకు సమృద్ధి, నీ బిడ్డలకు సమృద్ధి. మీకు సమృద్ధి అయితే ఏం చేస్తారు మీరు? ఫస్ట్ మీరు ఎవరికి పెడతారు? నీ భర్తింటోళ్ళు పెడతావా, మీ అమ్మాయిలకు పెడతావా? చెప్పరే మీరు అందరూ ఏం చేస్తారంటే బాగుపడిన వెంటనే ఫస్ట్ అమ్మగారు వాళ్ళని పిలిచేస్తారు. మా అన్నయ్యకి, మా చెల్లెని, మా ఆయన చెల్లి ఉంది అయ్యో అని అన్న వస్తుందా? అది తర్వాత వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అమ్మ ఇంటి వాళ్ళు అందరూ అయిపోయాక అత్తింటి వాళ్ళకి వస్తుంది. మన ప్రేమ ఎలా ఉండాలంటే బ్యాలెన్స్ ఉండాలి. అత్తింటి వాళ్ళని ఒకలా ప్రేమించాలి, అమ్మింటి వాళ్ళని కూడా. ఎందుకంటే నువ్వు దేవుడు నిన్ను తలగా చేస్తున్నప్పుడు నీ మనసు విశాలముగా ఉండాలి. ఈరోజు నీ మీద ఈ దీవెనలు దేవుడు ఇచ్చాడు. మీ పంట అభివృద్ధిగా ఉంటుంది, విస్తార ధాన్యం పండుతుంది, మీకు ఉద్యోగాలు వస్తాయి. బిడ్డలకి నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు పెద్ద మనసు కలిగి ఉండండి. డబ్బు సంపాదించటం గొప్పతనం కాదు, ఆస్తి సంపాదించటం చాలా ఈజీ. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తాను, మీరు దేవుని వాగ్దానాన్ని పొందుకుంటారు, టపా వచ్చేస్తుంది ఆస్తి ఐశ్వర్యం. కానీ త్వరగా రానిది మంచి మనస్సు. మనము దీనిని సంపాదించుకుంటే దేవుడిచ్చిన ఆస్తి ఐశ్వర్యాలన్నీ మనకు నిలబడతాయి. అందరూ కూడా యేసు నామములో ప్రార్థన చేయండి, పనులు ప్రారంభించండి, ఆత్మదేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి, దేవా ఈ మాట ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చారు. నీ దాసుడు వచ్చి ఈ గడ్డ మీద ఈ మాట ప్రకటించి వెళ్తున్నాడు. ఈ మాట మాకు దీవెనగా ప్రాప్తింప చేయి బాబని అందరూ కూడా 2 చేతులు తలపైన పెట్టుకోండి, అర్జెంటుగా పెట్టుకోండి. నేను చదువుతున్నప్పుడు మీరు ఆమేన్ ఆమేన్ అంటూ ఉండండి. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించను, భూమి రాబడి. అందరూ ఆమేన్ ఆమేన్ అనండి, అలాగంటూ ఉండండి, గట్టిగానండి. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసములు కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీలలో మేయును. అలా అంటూ ఉండండి, ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసములు కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీలలో మేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. మీరు చేతులు తలపైన పెట్టుకున్నారు, మీ మీద ఆశీర్వాద వర్షము కురుస్తా ఉంది. పరిశుద్ధాత్ముడు ఆశీర్వాద వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ వర్షాన్ని ఆయన కురిపిస్తా ఉన్నాడు. నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావు. ఎంతో గొప్ప పని నీ చేతికి దేవుడిస్తాడు. నీ ఇంటి నిండా ఐశ్వర్యం పెడతాడు, నీ ఒంటి నిండా ఆరోగ్యం ఇస్తాడు, నీకు దీర్ఘాయుష్షు ఇస్తాడు. అందరు 2 చేతులు పైకెత్తండి, యేసయ్యా అని పిలవండి. 7 మార్లు పిలవండి గట్టిగా, యేసయ్యా అని. 1 2 3 4 5 6 7. నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను నీ రక్తములో కడగండి, నా ఇంటి మీద దోషాన్ని తొలగించండి. అందరూ ప్రార్థన చేయండి. అందరు 2 చేతులు మళ్ళీ తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నా ఇంటికి యజమానిగా ఉండండి, నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి, నీ సన్నిధి నాకు దయచే. నా ఆలోచన మీద నీ వర్షము కావాలి, నా ఉద్దేశము
నెరవేరటానికి నీ ఆత్మాభిషేకము నిశ్చయముగా కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.